హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెనక చూశారు కదా, పిరమిడ్లో ధ్యానం చేశాం. అది పెద్ద పిరమిడ్, అది మధ్యలో ఇంకో చిన్న పిరమిడ్, ఇక్కడ ఇంకోటి పిరమిడ్, ఇట్లా దాదాపు 4 పిరమిడ్లు ఉన్నాయి. ఇది పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరము. నేను డైలీ ఇక్కడికే వచ్చి ధ్యానం చేస్తుంటాను. కింద మామూలుగా ఇంట్లో కూడా ధ్యాన మందిరం ఉంది, అక్కడ ధ్యానం చేస్తుంటాము. ఇది పిరమిడ్ స్వామి మా గురువు గారు పాండురంగ శెట్టి గారు పిరమిడ్ పెద్దగా కట్టించారు. దాదాపు 20 lakhs వెచ్చించి దీనికి ప్రాజెక్టులు చాలా వ్యయం వెచ్చించి కట్టిస్తున్నారు. ఆయనకు అద్భుతనాలు. ఇది ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మహా అద్భుతమైన శక్తి వస్తుంది, మహాత్ముల జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఈ పిరమిడ్ హంస టైప్. హంస అంటే పాజిటివ్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటాం. అంటే ఈ పిరమిడ్లన్నీ పాజిటివ్ ఎనర్జీని మాత్రమే రిసీవ్ చేసుకొని మన మైండ్కి ఇస్తాయి. అందువల్ల పిరమిడ్లో ధ్యానం చేస్తాం. ఆ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ప్రవహించి ఈ కపాలం నుంచి కింది ప్రవహించి, దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం నుంచి కింది ప్రవహించి మన బాడీలో ఎనర్జీ పెంచుతుంది, మన జ్ఞానాన్ని పెంచుతుంది. అందుకని పిరమిడ్లో ధ్యానం చేస్తారు. ఈ పిరమిడ్ చెప్పాను కదా, ఈ అంశలు అంటే ఓన్లీ పాజిటివ్ ఎనర్జీని మాత్రమే వస్తుంది. సో అంశ అంటే గుర్తొచ్చింది. అంటే అంశ అంటే ఇప్పుడు హంస దగ్గర పాలు నీరు 2 కలిపిస్తే అది ఓన్లీ పాలను మాత్రమే తీసుకుంటుంది. అది అంశ. రామకృష్ణ పరహంస అని మీకు గుర్తుంటుంది, తెలుసుంటుంది అందరికీ. రామకృష్ణ పరహంస ఓన్లీ మంచిని మాత్రమే స్వీకరిస్తారు, చెడుని స్వీకరిస్తారు. రామకృష్ణ పరమహంస గారు అంతే, వివేకానంద గారు అంతే, గౌతమ బుద్ధుడు కూడా అంతే. వాళ్ళు చెప్పిన అన్ని ఏవైతే వాళ్ళు చెప్పారో, కొటేషన్ చెప్పారో, వాళ్ళకి అయితే జ్ఞానైతే బోధించారో, ఆ బోధనలో అన్నింటిలోని ఏదైనా ప్రతి మనిషి నుంచి ఓన్లీ పాజిటివ్, ఓన్లీ మంచిని మాత్రమే స్వీకరించు, చెడును వదిలేయి అంటారు. ఒక మనిషిలో 99 తప్పులుంటే ఒక మంచి ఉంటే మంచిని మాత్రమే స్వీకరించు, తప్పులను వదిలేసే అంటారు. ఆ విధంగా ఈ పిరమిడ్ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. పిరమిడ్ చాలా అద్భుతమైన పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి అని మా గురుగారు చెప్పేవారు. పాండురంగ శెట్టి గురు అదేవిధంగా చెప్పారన్నమాట. సో ఆయనకు ఆత్మప్రకారం ముందుగా నాకు ధ్యానాన్ని బోధించిన నేర్పిన పాండురంగ శెట్టికి ఆత్మ ప్రణామాలు. మా గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మప్రణామం, మరియు గురువైన సదానంద యోగేశ్వర గారికి ఆత్మప్రణామం తెలియజేసుకుంటూ ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే, పోయిన వీడియోలో నేను కొన్ని చెప్పాను. ఏది? అష్టాదశ సాక్షులు మనం చేసే ప్రతి క్రియను, ప్రతి చర్యను పైన విశ్వం సృష్టిలో అవన్నీ గమనిస్తుంటాయి. అందువల్ల ఎవరు పాజిటివ్ సత్కర్మలే చేయండి, దుష్కర్మలు చేయొద్దని చెప్పాను. సో ఆ దాంట్లో అసలు కర్మలు ఎన్ని, కర్మలు ఎలా చేయాలి, దేంతో కర్మలు చేస్తున్నాం మామూలుగా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియోలో కర్మలు చేసే ముందు ఆ కర్మలకు, అదేవిధంగా కర్మలు 3 రకాలు ఉంటాయి. ఏవేవి కర్మలను కూడా చెప్తాను. అదేవిధంగా మనిషి కోరికలు ఉండకూడదని చెప్తాను. ఇందు ధ్యానంలో వచ్చినప్పుడు అన్ని కోరికలు వదిలేసేయాలబ్బా, మనం ఓన్లీ ధ్యానం చేస్తే కోరికలను వదిలేసి 10 మంది సాయం చేయడం ఉంటుంది. డబ్బులు ఎంతనో ఓన్లీ సాయం చేయండి, అది ఒకటే గుర్తుంటుంది. ఈ మిది మొత్తం చావుకు మధ్య ఉండే పుట్టుకు మధ్యలో నువ్వు చేసే సత్కర్మలు తప్ప దేవుడు ఏది నువ్వు పైకి తీసుకెళ్ళలేవు. నీ శరీరం నువ్వు చాలించినాక, అంటే మరణం చెందినాక నువ్వు తెలుసుమని చెప్పారు కదా, ఏమి సాధించలేవని చెప్పారు. సో ఆ విధంగా 3 కోరికలు ఏంటి, ఆ 3 కోరికలు ఎందుకంత ప్రాముఖ్యత, వాటి ఉంటే చాలు, ఇవన్నీ ఏమి అవసరం లేదని చెప్తారు పత్రిజీ గారు. ఆయనకు ఆత్మ ప్రణామాలు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ముందు కర్మల గురించి మాట్లాడదాం, తర్వాత మానవుని కోరికల గురించి మాట్లాడదాం. సో ముందు కర్మలు 3 రకాల కర్మలు. వాక్ కర్మ, వాక్చేత కర్మ. వాక్ కర్మ అంటే ఏంటి? మాటతో
మన మాటతో చేసే కర్మను వాక్కర్మ అంటారు. సో మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివాన్ని బాధ పెట్టేలాగా ఉండకూడదు, ఎదుటివాన్ని అగౌరవపరిచేలాగా ఉండకూడదు. నీవు ఏదైతే ఇస్తావో, నువ్వు మంచి మాట మాట్లాడితే అతను మాత్రం మంచి మాట్లాడతాడు, నువ్వు చెడు మాట మాట్లాడితే చెడు మాట మాట్లాడతాడు. అదే యాక్షన్ టు రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా, యాక్షన్ టు రియాక్షన్ అనమాట, చర్యకు ప్రతిచర్య అలా ఉంటుందన్నమాట. సో ఆ కర్మ నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఎలా అంటే సత్కర్మ మాత్రమే చెయ్యి, సత్కర్మ మాత్రమే చెయ్యి. నువ్వు ఎదుటివాడిని గౌరవించు, అది ఎంత చిన్నవాడిని ఏమి కాదు, నీ కింద పనిచేసేవాడు సరే, ఎంత చిన్నవాళ్ళు, ఈవెన్ వర్కర్స్ అయినా సరే వాళ్ళను అలానే గౌరవించు. ఎందుకంటే నీవు ఎలాంటి నువ్వు ఒక ఆత్మ అయితే అతను ఒక ఆత్మ, నీకు ఒక శరీరం ఉంటే అతనికి ఒక శరీరం, అంతే తప్ప ఈ తారతమ్యాలు ఎలా వచ్చాయనేది అవి వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి, పూర్వజన్మ కర్మలను బట్టి తారతమ్యాలు వచ్చాయి తప్ప నువ్వు ఒక జీవి అయితే అతను ఒక జీవి, నువ్వు ఒక మనిషి అయితే అతను ఒక మనిషి, నీలో ఆత్మ ఉంటే అతనిలో ఒక ఆత్మ ఉంటుంది. అందువల్ల ఎదుటివాడిని గౌరవించు. ఎదుటివాడిని తిట్టడం వల్ల అతనుకున్న కర్మలన్నీ నీకు చెడు కర్మలు అయ్యి నీకు అంటుకుంటాయి. ఆ కర్మలన్నీ, అతను చేసే కర్మలన్నీ నీకు వచ్చేస్తాయి. అదే నువ్వు పాజిటివ్గా అనుకో, అతను పాజిటివ్ వస్తాడు. సో అక్కడ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఎదుటివాడిని ద్వేషించుతా, ఎదుటివాడిని నిందించుతా, ఎప్పుడు ఎదుటివారి మీద ద్వేషం కుంపటి కోపాలు పెట్టుకోవడం వల్ల ఈ మన వాక్కు ఏది చెప్తారే, నోరు మంచిదైతే ఊరు మంచిదంట, గుర్తుందా? ఇది ఒక సామెత పైనుంచి. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాయా? నువ్వు సరిగా లేదు, ఎప్పుడు దుబారుగా మాట్లాడుతుంటావు, అందుకే నేను ఎవరు గౌరవించను. సో ఆ విధంగా కాకుండా నువ్వు వాక్కర్మ చేసేటప్పుడు ఆచితూచి ఎదురువాడిని గౌరవించున్నది ఒకటి, అదొక ఫస్ట్ కర్మ. రెండవది మానసిక కర్మ. మానసిక కర్మ అంటే ఏంటి? నువ్వు మనసుతో ఎదుటి వాళ్ళ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీకు పాజిటివ్ వస్తుంది, ఎదుటి వాళ్ళ గురించి నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది. ఎదుటివాడిని నువ్వేం చేస్తావు, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతావు. మనసులో ఎప్పుడు పాజిటివ్నెస్ ఉండాలి, అది మానసిక కర్మ. దాన్ని మనసు ఎప్పుడు మన బుద్ధి ఒక చోటు ఉంటుంది కదా, వివిధ రకాలుగా వేల రకాలుగా ఆలోచిస్తుంది, ఒక్క నిమిషంలో ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన బుద్ధి ఎలా ఉందంటే నీ కంట్రోల్ ఉంటే, నీ మాట కానీ నీ మనసు కానీ నువ్వు కంట్రోల్ ఉందనుకో, నువ్వు ఈ చెడు కర్మలు కానీ దుష్కర్మలు కానీ చేయు. నీ మనసు ఇక్కడ ఏముంటే అది ఇక్కడే వస్తుంది, ఇక్కడ కానీ ఏది ఉంటే అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ లేకపోతే ఇక్కడి నుంచి రాదు. కాబట్టి ఫస్ట్ దీన్ని కంట్రోల్ పెట్టుకో, మనసును కంట్రోల్ పెట్టుకో. మనసును కంట్రోల్ పెట్టుకుని ఎలా అనేది ధ్యానం చేస్తావు. నువ్వు విన్నని చేయి, మనసును కంట్రోల్ పెట్టు. ఒక్క ధ్యానంతోనే సాధ్యం, అందుకే ధ్యానం చేయాలి. నీ మనసును కంట్రోల్ చేసుకోవాలంటే ఒక ధ్యానంతో తప్ప దేనితో, అదొక సాధనం. ఇప్పుడు వంట వండాలంటే ఏది, నీకు గ్యాస్ ఉండాలి, అదొక సాధనం. ఒక అగ్గి ఉండాలి, అదొక సాధనం. నీకు ఏదైనా ఇతరుల మీద మనం డిపెండ్ అవుతున్నాం. కాబట్టి మన సాధనాన్ని మనము ఎంత కరెక్ట్గా వాడుకుంటే అంత పనిచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం పంట పెట్టాము, దానికి కావాల్సిన ఎంత కావాలో మందులు అంతే వేయాలి, అంతే వేస్తే సమృద్ధికి పంట వస్తుంది. అది ఎక్కువ వేసినాం అనుకో పంట నాశనం అయిపోతుంది, తక్కువ వేసినాం అనుకో పంట సరిరాదు. సేమ్ ఇంతే వంటలో కూడా ఉప్పు ఎలా సమపాలుగా వేస్తే అన్నం కానీ కూర కానీ అంత రుచిగా ఉంటుంది. ఎక్కువ వేసిన ఉప్పు, తక్కువ వేసిన సప్పదనం. చూసారా? ఏది ఎక్కడ ఎంత వాడాలో అంతే వాడితేనే ఏదైనా సత్ఫలితం ఇస్తుంది అంటారనమాట. సో అది మనసు కర్మ. మనసు మాట్లాడే అంటే ఇక్కడ కరెక్ట్గా ఉంటే, ఇక్కడ సమపాలటు ఎదుటి విషయంలో పక్కన వాళ్ళ విషయంలో ఇక్కడ కరెక్ట్గా ఉంటే, వారి మీద ఒపీనియన్ కానీ వారి మీద ఏదైనా కానీ ఉంటే అది ఇక్కడ కరెక్ట్గా ఉండాలి. వాడు ఎంతైనా దుష్కర్మ చేయలే,
ఇక్కడ మంచి మన మనసు కంట్రోల్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఏది కంట్రోల్ ఉంటే అది మనసు చేసే, బుద్ధి చేసే కర్మ. కాయచరం, కాయకర్మ. కాయకర్మ అంటే శరీరంతో చేసే కర్మ. ఈ శరీరంతో కర్మ చేసేది ఏంది? చెడు పనులు, ఒక వ్యభిచారం కానీ ఇంకోటి కానీ, ఇలాంటి చెడు కర్మలు. శరీరంతో కర్మ చెడు, కొట్టడం కానీ, ఎదుటివాడిని కొట్టడం కానీ, ఈ శరీరంతో చేసే కర్మలు. ఆ కర్మలు చేయకూడదు అంటారు. ఒకటి వాక్కర్మ, 2 మానసిక కర్మ, అదే మనోకర్మ అంటారు. 3 కాయకర్మ, శరీరంతో చేసే కర్మ. ఈ గుణాలు కంపల్సరిగా మనిషి ఆధీనంలో ఉంటేనే మనిషి యొక్క జీవనం సాఫీగా సాగుతుంది. ఇవి లేని రోజు మనసు కంట్రోల్ లేనప్పుడు అంతా గడిబిడే, గజిబిజే, అంత గజిబిజిగా ఉంటుంది. ఏదైనా ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటారు కదా, ఆ డిసిప్లిన్ కరెక్ట్గా ఉండాలంటే మైండ్ కరెక్ట్గా ఉండాలి. మైండ్ కంట్రోల్ ఉండాలంటే మనసు కంట్రోల్ ఉంటుంది. ఈ మనసులో ఏముంటే మైండ్లో అది వచ్చేస్తుంది. మనసు ఎప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలంటే ధ్యాన మార్గం ఒకటే ఒక సాధన. ధ్యానానికి ఎందుకు ధ్యానం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎంత కోట్లలో, భారతదేశంలో కోట్లలో ధ్యానం చేస్తున్నారు. అంటే కోట్లలో ధ్యానం చేస్తున్నారు కానీ ఈ అనారక ఇవి కొన్ని అవే. ధ్యానం చేయని వాళ్ళు, ధ్యానం చేసే ఎవరు దుష్కర్మలు చేయరు. ధ్యానం చేయని వాళ్ళు ముఖ్యంగా ఈ మద్యపానం, గంజాయి ఇవన్నీ అలవాటు పనులు, కొకైన్లు ఇవన్నీ అలవాటు పనులే చెడు కర్మలు చేస్తున్నారు, దుష్కర్మలు చేస్తున్నారు. ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పకూడదు, ఎవరు చేస్తున్నారు అవన్నీ. ఇప్పుడు మనం ఓన్లీ ధ్యానం గురించి మాట్లాడకూడదు, వేరే దాని గురించి మాట్లాడకూడదు. ఈ దుష్కర్మ చర్మకి చేసే వాళ్ళను మనం అంత తొందరగా మార్చలేం. కానీ ఏదైనా ఒక అడుగుతో మనం ప్రారంభించాలి. సో ధ్యానం మనం చేస్తే, ఇప్పటికీ నేను ధ్యానం దాదాపు ఒక 5 మందికి చెప్పాను, 5 మంది చేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను, ఈ సంవత్సరంలో 2026 నేను దాదాపు 100 మందికి ధ్యాన మార్గానికి తెప్పించాలని నా కోరిక. ఒక 5తో స్టార్ట్ చేశాము. ఇంకా పెంచుకుంటూ పోతాను. నా ప్రయత్నం వీడియోస్ చేసుకుంటూ నాకు కాంటాక్ట్లో ఉన్న అందరినీ ధ్యానం గురించి చెప్తూ ప్రచారం చేస్తూ ధ్యాన మార్గం వెళ్ళి వాళ్ళు కూడా మంచి జీవితాన్ని, ఆనందమయ స్థితిని, జీవితంలో ఆనందమయ స్థితి ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఒకే ఒక మార్గం, శ్వాస మీద ధ్యాస, అదే ధ్యానం. చెప్పారు కదా, ఆనాపానసతి పాలీ భాషలో గౌతమ బుద్ధుడు చెప్పాను. నా ఛానల్, వీడియో ఛానల్, నాది యూట్యూబ్ ఛానల్ కూడా గౌతమ బుద్ధ మెడిటేషన్ ఛానల్. ఆ మహానుభావుడు, ఆ గురువుగారు ఆనాపానసతి పాలీ భాషలో శ్వాస మీద ధ్యాస కనుక్కొని మానవాళికి వదిలి చాలామందిని మార్చి ఒక సన్మార్గంలోనూ, ఒక భక్తి మార్గంలోనూ, ఒక ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పంపుతున్నాడు. అందుకు ఆయనకు ఆత్మ ప్రణామాలు. ఏదైనా పరమాత్మతోనే జరుగుతుంది. పరమాత్మను చేరాలంటే ఒక ధ్యాన మార్గం ఒకటే మార్గం, ఒకటే సాధనం అని చెప్పారు మన సుభాష్ పత్రిజీ గారు. గురుగారు కూడా అదే మాట చెప్పారు. సుభాష్ పత్రిజీ గారు గురుగారికి ఆత్మ ప్రణామాలు. సో ధ్యాన మార్గం కంపల్సరిగా మానవాళి జీవితాన్ని మార్చేది ఒక ధ్యాన మార్గమే. ఈ డబ్బు మార్చదు, ఈ బంగారు మార్చదు, ఈ భూమి మార్చదు, ఇవన్నీ ఆస్తులు పాస్తులు మార్చవు. నిన్ను మార్చేది ఓన్లీ ఒక ధ్యాన మార్గమే. నీ జీవిత గమ్యం మోక్షమైతే నువ్వు ధ్యాన మార్గాన్ని ఖచ్చితంగా రండి అనేది నా కోరిక. సో మీరు ధ్యాన మార్గం రండి, ధ్యానంలో కూర్చోండి. మీకు ఆ అనుభవం వస్తే మీకు ఆనందమైన జీవితం మీరు జరుపుకుంటారని, మీకు జీవితంలోకి వస్తారని, ఆనందమయ జీవితంలోకి వస్తారని నా ఆశ. సో అది కర్మ, 3 కర్మలు. ఈ కర్మలను ఎంత తక్కువగా దుష్కర్మలు చేస్తే అంత ఎక్కువగా సత్కర్మలు చేసి మీరు మోక్షాన్ని పొందుతారు. ధ్యాన మార్గంలో వచ్చడం వల్ల మీకు కలిగే అనేక లాభాలు ఉన్నాయి. ఎన్నో చెప్పాను.
ఇంకా ముందు ముందు కూడా చాలా చెప్తాను లాభాలు. మానసిక లాభం, మానసిక ప్రశాంతత అది ఉంటే చాలండి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఊరు చివరి ఎక్కడో కొండల దగ్గర ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఎందుకంటే మనశ్శాంతి, అక్కడికి వెళ్తే ఎలాంటి చల్లని గాలి, ప్రశాంతమైన జీవితం. ఆ ప్రశాంతమైన జీవితము మీలో రావాలి. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చల్లని గాలి తీసుకొని ప్రశాంతంగా ఉన్నానంటే కాదు, ఫస్ట్ మీ మనసులో రావాలి. బయట నుంచి వచ్చేదేం కాదు. ఫస్ట్లో మనసులో ఆధ్యాత్మికతంగా మీరు చేసే ప్రతి చర్య, ప్రతి క్రియ పాజిటివ్గా ఉండి సత్కర్మగా సన్మార్గంలో ఉంటే మీరు ఎక్కడికి దూరంగా వెళ్ళినా అవసరం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా ఆలోచన సేమ్ ఇలాగుంటే ఉపయోగం లేదు. ఎక్కడికి వెళ్ళినా మీ మనసు, మీ బుద్ధి మీ కంట్రోల్ ఉండి మంచి మార్గంలోనూ ఉంటే, సన్మార్గంలో వెళ్తే మీరు మీ జీవితం సాఫీగా జరుగుతుంది. అది కర్మల గురించి. రెండవది ఇందాక చెప్పాను, మనిషి ఈ కర్మలని ఈ కోరికలను వదిలేసేసి, ఏం కోరికలు, డబ్బులు కావాలా, బంగారం కావాలా, ఆస్తులు కావాలా, ఇవన్నీ వదిలేసి ఈ 3 కోరికలతోనే జీవిస్తే మళ్ళీ ఇంకో పునర్జన్మ ఉండదు. అదే మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గం ఏంటంటే ఒక శ్లోకం ఉంది. అనాయసేన మరణం వినా దైన్యం జీవనం. అనాయసేన మరణం వినా దైన్యేన జీవనం. దేహంతే తవ సాయుజ్యం దేవహిం పార్వతీమాతే. ఇదొక శ్లోకం. దీంట్లో 3 కోరికలు ఉన్నాయి. జీవుడు ఎలా బతకాలనేది కోరిక. సో ఈ కోరికలు నిత్యం స్మరించుకుంటానంటే నీ జీవితం చివరికి అక్కడ చేరుతుంది, మోక్షం తెరుతుంది, దేవునిలో లీలమైపోతుంది. సో అందువల్ల ఈ 3 కోరికలు ఏంటనేది చెప్తాను. మొదటిది ఏం కోరిక? నీ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. కానీ ఈ బాధలన్నీ తట్టుకోవడానికి నీకేం కావాలి? ఒక్కోసారి నా బాధ దేవుడా అని కోరుకుంటారు. అది ఎందుకు? కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు దేవుని కోరుకుంటారు? 24 hours 24 గంటలు దేవుని స్మరణ చేస్తే ఏమవుతుంది? కాబట్టి మీరు మీ దైవనిందన ఏదైనా కార్యంలో అంటే జీవన ప్రయాణంలో ఎప్పుడు దేవుని స్మరించుకుంటూ మీ జీవితంలో చివరి రోజుల్లో మీరు ఎప్పుడు దేవుని కోరుకుంటే దేవుని చేరగలుగుతారు, దేవునిలో లీనమైపోతారు. అది అంటే అనాయసేన మరణం అంటే మన ముగింపు ఎలా ఉండాలి? మన ముగింపు సుఖంగా జరగాలి. అంటే సంతోషంగా జరగాలంటే చివరి క్షణంలో మనం ఎన్నో కష్టాలు బాధలన్నీ అనుభవిస్తుంటాం. కానీ చివరి క్షణంలో ఏం చేస్తుంటారు? కొందరు డబ్బులు బాగా కావాలని కోరుకొని ఇంకా డబ్బులు కోరిక తీరలేక కొంచెం చనిపోతారు. అట్లా లేకుండా చివరి క్షణాల్లో దేవుని స్మరించుకుంటూ చనిపోతే, స్మరించుకుంటూ ఉండాలి, స్మరించుకుంటూ చనిపోవాలనేది కోరుకోవాలి. నేను ఈ జీవితం దేవునికి అంకితము, నేను దేవుని నామస్మరణ తప్ప ఏది పలకూడదని దేవుని స్మరించుకుంటూ ఉండి చివరిశలం చనిపోతే అది ఒక వరంలాగా, అది ఒక కోరుకోవాలి. స్వామి ఈ జన్మకు చాలు, జీవితాంతం ఈ స్మరణ చేసుకుని బతుకుంటానని చెప్పి అది ఒక కోరిక, బలమైన అది ఆ కోరిక ఉండాలి. మొదటి కోరిక. ఆ కోరిక అంతే, వేరే కోరికలు ఏం పెట్టుకోకూడదు. ఇంకా రెండోది ఏంటి? వినా దైన్యేన జీవనం అంటే జీవన ప్రయాణంలో దైన్యంగా అంటే రోగాలతో, కుష్ఠులతో, బాధలతోనూ,
దైన్యంగా జీవితం గడపకూడదని కోరుకో. డబ్బులు లేక అనాథగాను బతకాలని కోరుకోకూడదు. అలాంటి కోరుకోలు కోరుకోకూడదు. ఏం కోరుకోవాలి? దీనంగా లేకుండా ఏదో మీ స్మరణ చేసుకుంటా ఉండాలని మాత్రమే కోరుకోవాలి. అలాంటి వ్యాధులు రాకుండా ధైన్యంగా లేకుండా బతకాలని కోరుకోవాలి. అది రెండో కోరిక. మూడవది అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం మనం ఎంత బ్రతికినా చివరికి మన చనిపోక తప్పదు కదా. చనిపోక తప్పదు. ఏదో సమయంలో మనకి మరణం అనిపిస్తుంది. మరణం తర్వాత మనం చేసిన కర్మలు దుష్కర్మల వల్ల మనకు ఇంకో జన్మ రాకూడదని కోరుకో. ఇంకో జన్మ రాకూడదు దేవుడా, నాకు ఈ జన్మ చాలు, ఈ జన్మానికి మోక్షం చేసి నన్ను నేను లీనం చేసుకొనిలో అంతకేమో దేవుడా, ఈ కర్మ చాలుగా, ఈ కర్మలు అనుభవించాను, నేను ఏదైనా పాపకర్మలు చేస్తుంటే క్షమించి నేను లీనం చేసుకోమని చెప్పేసి దేవుని కోరుకోవడం. సో ఈ మూడు కోరికలు. అనాయాసేన మరణం అంతిమ సెక్షన్. ముందుగా సుఖంగా ఏం చెప్పాను కదా, అట్లా సుఖంగా చనిపోవాలి. దేవుణ్ణి మిమ్మల్ని స్మరించుకుని చనిపోవాలి. రెండవది ధైర్యంగా లేకుండా ఏదో ఉన్నంతలో 10 మంది సాయం చేసి ఇంకో ఎవరికి దేహిని అడుక్కోకుండా చావాలి. మూడోది ఏముంది? మృత్యు తర్వాత నాకు ఇంకో జన్మ వద్దని కోరుకోవాలి. ఇంకా 100 జన్మలను కోరుకోకూడదు. నాకు ఈ జన్మతో చాలని కోరుకుంటే అయిపోయి, మళ్ళీ జన్మ రాదు. పునరపి జననం పునరపి మరణం అంటారు కదా. మళ్ళీ జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ రిపీట్. అలాంటి రిపీట్ నాకు మరణం వద్దు దేవుడా, అలాంటి జీవితం మళ్ళీ ఇంకో జీవితం వద్దు, ఇంకో జన్మ వద్దని చెప్పి ఈ 3 కోరికలు కోరుకొని, ఈ 3 కోరికలు ఖచ్చితంగా మనిషికి 3 కోరికలు కోరక, మిగతా అవి ఎన్ని కోరికినా అవి మళ్ళీ కోసం మళ్ళీ జన్మ పునరపి మరణం, పునరపి మరణం మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. మన వద్దు కానీ ఈ జన్మతో నీలో లీనం చేసుకో. ఈ 3 కోరికలు కోరుకొని జీవనం సాగించాలని బతికి